అంతే కదా. బాలసుబ్రహ్మణ్యం సార్, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం. నాకు చాలా ఇష్టం బాలసుబ్రహ్మణ్యం. నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది బాలసుబ్రహ్మణ్యంది. ఆయన ఉచ్చారణ, ఆయన చాలా స్వరాభినయం చేస్తారు. కళలకి అతీతం ఆయన స్వరాభినయం అంటే ఆయన స్వరాల్లో అతీతం ఉండదు. ఆయన స్వరాల్లో అభినయాత్మకత ఉంటుంది. అవన్నీ కూడా ఎవరు దేనికి అతీతులు గారు, ఎవరు దేనికి అతీతులు గారు. ఇక్కడ సన్యాసులు కూడా, లేదా సన్యాసాశ్రమ పీఠాధిపతులు కూడా తెలంగాణను వ్యతిరేకించారు. ఎవరు దేనికి అతీతులు గారు. అతీతులని అనకండి, అందరికీ. పుట్టపర్తి సాయిబాబా కూడా వ్యతిరేకించారు. పుట్టపర్తి సాయిబాబా వ్యతిరేకించారు, ఇంకొకరు వ్యతిరేకించారు. ఇంక ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పుడు తీసుకోవడం అనవసరం. కానీ తెలంగాణ పాట పాడా అన్నారు. బాలసుబ్రహ్మణ్యము పాట పాడా అన్నారు. అనుకూలించలేదు, వ్యతిరేకించలేదు. ఆయన కొంత లౌక్యంగా ఉండిపోయాడు. అయితే జయ జయ హే తెలంగాణ పాట మాత్రం పాడన్నాడు. అందువల్ల తెలంగాణ వాదులు కొద్దిగా ఏం జరిగిందో మీకు అంటే జయ జయ తెలంగాణ ఎందుకు పాడాలి? రసమై బాలకిషన్ వెళ్ళి ఆ పాట బాలసుబ్రహ్మణ్యం అంటే బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాలని అనుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం పాడితే ఎక్కువ పాపులర్ అవుతుంది, ఎక్కువ వెళ్తుంది అని చెప్పి. బట్ బాలసుబ్రహ్మణ్యం ఏంటంటే స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, అది తీసేస్తే పాడతా అన్నాడు. మిగతా అంతా ఓకే, జానపద జనజీవన జావళీలు జాలువార అటువంటివన్నీ ఓకే. కానీ స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి అనేది ఒక్కటి మాత్రం తీసేయాలన్నాడు. అది ఎట్లా తీసేస్తాం? ప్రత్యేక రాష్ట్రం అని నేను పాడితే సినిమా రంగంలో నాకు ఇబ్బందులు వస్తాయి అనేది ఆయన బహుశా ఆయన మనసులో ఇబ్బందులు వస్తాయి అని ఆయన అనుకుని ఉంటాడు. ఆయన అనుకోని. కానీ అదే రామకృష్ణ పాడారు కదా. రామకృష్ణకి ఏం అవకాశాలు లేవు కదా. రామకృష్ణ పాడాడు. నిజంగా సినిమా రంగంలో అవకాశాలు రాకపోతుండేనా అట్లా ఆయన ఇంటెన్షన్ ఏమిటో మనకేం తెలుసు. నేను అనుకుంటున్నాను ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఇండస్ట్రీలో ఉండింది అని. బాగా ఇండస్ట్రీ ఎప్పుడైనా అట్లాగే ఉంది అంటే ఆంధ్ర డామినేషన్ ఉంది. అది మద్రాసు నుంచి అభివృద్ధి అయిందండి. అది దాంట్లో వాళ్ళకి ఒక రకమైనటువంటి ప్రజ్ఞ కావచ్చు, లేదా దాంట్లో ఒక లోతైనటువంటి ఇది వాళ్ళకు ఉంది. మొదటి నుంచి అది వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ప్రవేశిస్తున్నారు, తెలంగాణ భాషకి దానికి వస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఇంకా ప్రొడ్యూసర్ స్థాయిలో తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారు. ముందు తెలంగాణ సినిమా అంటే ఒకటి రావాలి భరత్ గారు, అది డిఫైన్ కావాలి. సినిమా 10 సంవత్సరాల్లో సినిమా రంగం తెలంగాణ సినిమా అభివృద్ధికి పిఆర్ఎస్ ఏం చేసింది? నేను అదే చెప్తున్నాను. ముందు తెలంగాణ సినిమా అనేది ఒకటి డిఫైన్ కావాలి. తెలంగాణ సినిమాలు వస్తే ప్రభుత్వం ఏం చేయాలనేది ముందుకు వస్తుంది. అదే లేదు కదా, అదే జరగలేదు కదా. అది జరుగుంటే ఇప్పుడు అది మార్కెట్ అండి. అది ప్రొడ్యూసర్ సినిమా ఎందుకు తీస్తాడు? డబ్బులు రావడం కోసం తీస్తాడు. వాళ్ళు ఎంచుకునేటువంటి పద్ధతి అది. అట్లా నిజంగా తెలంగాణ సినిమాలు అనేవి రావటం ప్రారంభమైతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దీన్ని ఎట్లా ప్రోత్సహిస్తుంది, దీనికి ఏం అవార్డు ఇస్తుంది, దీనికి ఏం చేస్తుంది అని. ఇవాళ గద్దర్ అవార్డులు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? లేదు, తెలంగాణ సినిమా లేదు. లేనప్పుడు ఏం చేస్తావు? నంది అవార్డు అందుకే ఇవ్వలేదండి. అందుకే ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ప్రభాస్కే ఇవ్వాలి, మళ్ళీ బాలకృష్ణకే ఇవ్వాలి, మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు అదే జరుగుతోంది కదా. ఇవాళ ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళీ ఎవరు వచ్చి ఎగురుతున్నారు, దుక్కుతున్నారు. ఏదో రమ్మంటాడు, లేకపోతే దిడుతుంది అనేదో పాట ఉంది కదా, దానికి రమ్మంటది. ఇది ప్రభుత్వ వేదికల మీద ఘనమైనటువంటి సంస్కృతి వర్ధిల్లుతున్నది. వాళ్ళ పవన్ కళ్యాణ్ ఇష్యూలో